నమస్తే. కరీమాబాద్లో బీరన్న బోనాలు చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. అలానే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఇంటి నుంచి ప్రతి ఆడబిడ్డ కానివ్వండి, కోడలు కానివ్వండి, ఎవరైనా సరే ఎంత దూరాన్ని ఉన్నా సరే ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఈరోజు బోనం ఎత్తుతారు. ఇక్కడ చూడొచ్చు మనం ఇంత పెద్ద వర్షంలో కూడా స్వామివారికి బోనం సమర్పించడానికి ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఇక్కడ బోనంతో క్యూ లైన్లో నిలబడి అక్కడ స్వామివారి గుడి దగ్గర అక్కడ బోనం సమర్పించడానికి అందరూ కూడా వర్షంలో కూడా నిలబడ్డారు అనమాట. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హలో మేడం, మీ పేరు? మనీషా. ఎక్కడ అంటే ఇక్కడేనా మీరు? కడారి మనీషా. రీసెంట్ గా ఐ గాట్ మ్యారీడ్. ఓకే. సో ఫస్ట్ టైం నాది ఇక్కడ బోనాలు. అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఎత్తారా? అంత ముందు ఎప్పుడన్నా ఎత్తారా? మమ్మీ వాళ్ళ సైడ్ ఓకే 2 times అలా. ఓకే. అంటే ఇప్పుడు ఈ రోజు బోనం కోసమే ఇక్కడికి వచ్చారా? యా, బోనాలు సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ టైం కదా, సో ఐఎమ్ లిటిల్ ఏమంటారు స్ట్రెస్. చాలా మంది ఉన్నారు ఇక్కడ. చూస్తే చాలా బాగా ఉంది. అంటే ఎప్పుడు ఇలా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోలేదు మేము. దిస్ ఇస్ ఫస్ట్ టైం. సో కొంచెం ఎక్సైట్మెంట్గా కూడా ఉంది. సో యా, ఇట్స్ నైస్ టు బి హియర్. అంటే ఇక్కడే ఉంటారా మీరు? వేరే దగ్గర ఎక్కడన్నా ఉంటారా? జాబ్ పర్పస్ అండి. జాబ్ పర్పస్ బెంగళూరులో ఉంటాం మేడం. సో బోనాల కోసం ఇక్కడికి వచ్చాం. బెంగళూరు నుంచి ఇక్కడ బోనాల కోసం వచ్చారు. అది కూడా ఫస్ట్ టైం ఎత్తుకోవడానికి. ఫస్ట్ టైం ఎత్తుకోవడానికి. ఐ థింక్ దిస్ ఇస్ ద స్పెషల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. డెఫినెట్లీ వెరీ స్పెషల్ మూమెంట్ యాక్చువల్లీ. మా అత్తగారు, మై హస్బెండ్. ఓకే, మొత్తం ఫ్యామిలీ అందరూ వచ్చేసారు బెంగళూరు నుంచి. మా నేటివే ఇక్కడ. ఓకే, బెంగళూరులో ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చారు దీనికోసం. అత్తగారిది ఇక్కడే, ప్రాపర్ వరంగల్. ఓకే. మేము బేసిక్ గా జాబ్ కోసం బెంగళూరుకి వెళ్దాము. సో ఈ లైక్ బోనాలు సెలబ్రేట్ చేసుకోవడానికి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాం. ఓకే అమ్మ, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి బోనం అంటే ఎందుకు ఎత్తుతారు ఏంటి అన్నది తెలీదు, కానీ ఆ గుడి దగ్గర బోనం ఎత్తుతున్నారంటే ఎత్తుకొని వెళ్తారు. అలాంటి వారికి మీరు ఈ బోనం గురించి ఏం చెప్తారు? బోనం చేయడం మాది ఆచారం. మా ఆచారం కాబట్టి మా కులదైవం వీరన్న స్వామి మా కులదైవం. దానివల్ల మేము ఎప్పటి నుంచో బోనాలు అంగరంగ వైభవంగా చేస్తాం. పిల్లలందరూ ఉన్నారు కాబట్టి చాలా అంతా సంతోషంగా ఉంటుంది బాగా జనంలో. అమ్మ, అంటే బోనం ఇలా మీరు బోనం చేసేటప్పుడు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా? ఉంటాం, ఖచ్చితంగా ఉంటాం. మా కుల దేవుడు మా బీరన్న దేవుడు. ప్రతి సంవత్సరం ఇట్లా మేము బోనాలు చేసుకుంటాం. ఓకే. ఆషాఢంలో బోనాలు అంటే హైదరాబాద్ లో చూస్తాం, కానీ వరంగల్లో ఒక బీరన్న ఆలయం దగ్గర చూస్తాం. అందుకే ఆషాఢంలో చేసుకుంటాం మేము. అవును. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా సంబరంగా చేసుకుంటాం మేము. అంటే గతంలో ఏర్పాట్లు కానివ్వండి, ఇప్పుడు ఏర్పాట్లకి ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు కొంచెం తక్కువ ఉండేది, చాలా ఎక్కువ. చాలా మంది రావడం వల్ల కూడా మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే మీరు అలా చేస్తున్నారు కాబట్టి అందరికి బాగా అనిపించి వాళ్ళు కూడా వస్తున్నారు. చాలా వస్తున్నారు. ఊర్ల పండుగ కూడా చాలా మంది వస్తారు. ఎక్కడెక్కడ జాబులు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు పండుగ చేసుకోవడానికి. హాయ్ అండి. మీ పేరు? గీత. ఎక్కడి నుంచి అంటే ఇక్కడేనా మీరు కూడా? ఓకే. అంటే ఎట్లా అనిపిస్తుంది బోనాలు? మీరు ఎన్నోసారి ఎత్తారు బోనం? నేను ఇప్పుడు థర్డ్ టైం ఎత్తాను. మూడోసారి ముచ్చటగా ఎత్తారు. ఎలా ఉంది ఫస్ట్ టైంకి ఇప్పటికి? చాలా చేంజ్ ఉంది. అంటే ఇక్కడ మీకు ఇంత క్రౌడ్ లో నిలబడతారు కదా, చాలా సేపు నిలబడే లైన్ లో. అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి చాలా ఓపిక తక్కువ. ఎలా ఉంటుంది? సో దేవుడి కోసం అంత ఓపిక ఉండాలి కదా, అలా అంటే భక్తి శ్రద్ధలతో ఉండాలి కాబట్టి ఎంత ఓపికైనా నిలబడి అలా ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు బోనం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలంటున్నారు. ఫాస్టింగ్ ఉంటాము. అంటే మళ్ళీ ఎప్పుడు? అంటే బోనం దించిన తర్వాత? బోనం దించిన తర్వాత మళ్ళీ తినేస్తాం. ఓకే. హాయ్ అండి. ఇవాళ చక్కగా అందరూ దేవతల్లాగా మహాలక్ష్మిలా ఉన్నారు. ఒక్కొక్కళ్ళు అమ్మవార్లే, మిమ్మల్ని చూస్తుంటేనే అమ్మవారిలా ఉన్నారు. ఎలా ఉంటుంది ఇక్కడ? అంటే ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుందా? ఎవ్రీ ఇయర్ ఇలా ఉంటుంది. ఇంకా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది జనాభా. చాలా బాగా జరుగుతుంది. అంటే మీరు కోరిన కోరికలు తీరితేనే బోనం ఎత్తుతారా, లేకపోతే ఇంట్లో ఆనవాయితీగా ఎత్తుతారా? ఆనవాయితీ కోరికలు కూడా తీర్చుతాడు మా బీరన్న స్వామి. అసలు ఆషాఢంలోనే బీరన్న బోనాలు ఎందుకు చేస్తారో, ఇక్కడ బోనం ఎందుకు ఎత్తుతారు అనేది ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. అమ్మ, అంటే ఆషాఢంలోనే బీరన్న బోనం ఎందుకు ఎత్తుతారు? మా బీరన్న దేవుడు అంటే మాకు ఎంతో చిన్నప్పటి నుంచి మాకు నమ్మకం కాబట్టిగా ఆయనను మేము కొలుసుకుంటాం. అంటే అది కూడా తొలి ఏకాదశి రోజే ఎత్తుతారు. తొలి ఏకాదశికే ఎత్తుతాం. ఇక మాకు కులవేలు అంటే ఆయన మాకు నమ్మకం. ఇక వెనకటి నుంచి ఆనవాయితీగా వస్తుంది అమ్మ ఇదంతా. అంటే తొలి ఏకాదశి రోజే ఆషాఢంలోనే ఖచ్చితంగా బోనం ఎత్తుతారు. ఇక్కడ మనతో ఇంకొంతమంది మహిళలు ఉన్నారు. అందరూ కూడా చక్కగా మహాలక్ష్ముల్లాగా, దేవతల్లాగా వీళ్ళే అమ్మవార్లే తరలివెళ్తున్నారా బోనం పట్టుకొని అన్నట్టుగా ఉన్నారు. హాయ్ అండి. చాలా చక్కగా మహాలక్ష్మిలా ఉన్నారు. థ్యాంక్ యూ. అంటే బోనం ఎత్తారు, ఎలా అనిపిస్తుంది మీకు?
అంటే ఇది మేము ప్రతి ఇయర్ చేసుకుంటామండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మా అమ్మ వాళ్ళ ఇంటికి. చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ చాలా గట్టి నమ్మకం, బీరన్న బోనం ఎత్తుకొని గావు దాటితే మంచి జరుగుద్దని. అందుకోసమని ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తాము. ఖచ్చితంగా కోరిన కోరిక తీరుతుంది అని చెప్తారు. మా దేవుడే ఆయన పట్టుకోవట్లేదు అసలు, అది ఎలా అవుతుంది బోనం? అవుతుంది ఇక మా ఆయన మహిమ లేదా? అంటే అందరూ చేతులతో పట్టుకున్నారు, మీరు మాత్రం పట్టుకోలేదు. నేను ఆడికంచి ఎత్తుకుంటానా? ఎన్ని సంవత్సరాల నుంచి? నేను 7 ఏళ్ళ పిల్లకి పెళ్లి చేసిరు నాకు. 7 ఏళ్ళకే? ఏందనుకుంటాను అప్పుడు ఆనాటి కాలంలో 7 ఏళ్ళ చేసిన కాంచి నేను ఇట్లనే ఎత్తుకుంటాను. అంటే ఎట్లా మీరు జీవితంలో ఈ కోరిక తీరింది బీరన్న బోనం ఎత్తుకుంటే అని మీకు గట్టిగా గుర్తుండిపోయే కోరిక ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. చెప్పండి అంటే చూసే వాళ్ళ కోసం. మా ఆయన నేను మంచుకుండాలి, పిల్లలు కావాలి, 2 ఇండ్లు కట్టారన్న బిడ్డలకు. ఇద్దరికి 2 ఇండ్లు కట్టిన కోరిక తీరింది. ఇక నిమ్మలంగా ఉన్నాయి ఇప్పటికైతే. ఇంత హడావిడిలో వెళ్తున్న బోనం మాత్రం కదలట్లేదు. మంచిగానే ఉంటది ఏ నాటికాంచో అప్పుడు కుండ బోనాలు ఇంక ఇప్పుడన్నా సర్వలు కానీ కుండ బోనాలు అని ఇట్లా ఎత్తుకున్నా. మా మామ గాబట్టేది. గతంలో మట్టి కుండల బోనాలు ఇచ్చేది. అదే కుండ బోనాలు అప్పుడు మా మామ గాబట్టేది. మా మామ తోటి మాకు ఇక సర్వీస్ అయిపోయేది. 7 ఏళ్ళ పిల్ల ఎప్పటికంచి నా కోడలు పట్టుకొని ఒక్కదాన్ని కోడలు నా కోడలు ఎత్తుకోవాలని మా మామ అట్లా. ఖచ్చితంగా ఇంటి కోడలు అయితే బోనం ఎత్తాల్సిందే ఇక్కడ. నేను ఇంటి కోడలు. చూస్తున్నారు కదా, ఇంటి ఆడబిడ్డ అయినా సరే కోడలైనా సరే ఖచ్చితంగా బోనం ఎత్తాలంటున్నారు. అమ్మ అసలు ఆషాఢంలోనే బోనం ఎందుకు ఎత్తుతారు ఇక్కడ? మా కులదేవుడు ఇప్పుడే వస్తుందమ్మా బోనము. ఈ తొలి ఏకాదశి రోజే వస్తారు. అవునమ్మా, అందుకనే ఇక్కడ ఆషాఢంలో ఎత్తుతారు. తొలి ఏకాదశి రోజే బీరన్నకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వంశపారపర్యంగా ఇక్కడ వస్తుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కోడలు కానీ ఆడబిడ్డలు కానివ్వండి ఎక్కడున్నా సరే ఈ రోజు ఇక్కడికి వచ్చి స్వామివారికి ఖచ్చితంగా బోనం సమర్పిస్తారు. అది కూడా ఉపాసం ఉండి మరి స్వామివారికి అయితే ఇక్కడ బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఇప్పుడే కాదు, గతం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అయితే బోనాలు సమర్పించడం జరుగుతుంది. హైదరాబాద్ లో జరిగేటువంటి ఉజ్జయిని మాంకాళి దగ్గర ఆషాఢంలో కానివ్వండి, హైదరాబాద్ గోల్కొండలో జరుగుతూ ఉంటాయి ఆషాఢంలో. కానీ వరంగల్లో కరీమాబాద్ లోని బీరన్న బోనాలు అనేది చాలా ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. కాలానికి అనుగుణంగా కూడా మారుతూ వస్తున్నప్పటికీ కూడా ఎక్కడా సాంప్రదాయాలను వదిలిపెట్టకుండా ప్రతి ఇంటి నుంచి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే ఇక్కడికి వచ్చి స్వామివారికి బోనం సమర్పించడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ RN TV. కీప్ వాచింగ్.